గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉండగా ఒక ఇద్దరు అభిమానులైతే ప్రమాదానికి గురయ్యి యాక్సిడెంట్లో చనిపోవడం అయితే జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, అలాగే హీరో రామ్ చరణ్ గారు ఇమీడియట్గా స్పందించడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ విషయం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆల్రెడీ ఈవెంట్లో చెప్తూనే ఉన్నాం, చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. మీకు ఏ విధమైన ప్రమాదం జరిగినా సరే మా గుండెలకు గాయాలు చేస్తుందని చెప్పేసి ఆయన ఈవెంట్లో చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందిస్తూ యాక్చువల్లీ ఆ రోడ్లు గత 5 సంవత్సరాలుగా ఎటువంటి మరమ్మతులకు నోచుకోలేదు, చాలా ఛిద్రమైపోయి ఉన్నాయి, వాటికి మరమ్మతు పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోడ్లో వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆయనైతే చెప్పారు. కానీ జరిగిన లోటునైతే ఎవరూ తీర్చలేరు. మేము మాకు చేతనైన విధంగా ఆ కుటుంబానికి అయితే అండగా ఉంటాం, ఆర్థికంగా మేము ఎలా నిలబడాలో నిలబడతామని వెంటనే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దిల్ రాజు గారు కూడా వెంటనే 10 లక్షలు అనౌన్స్ చేసి నేను ఇమీడియట్గా ఒక కుటుంబాలకు పంపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఒక 10 లక్షలు ఆ బాధిత కుటుంబాలకు ఆయన కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆ బాధిత కుటుంబాలను కలిసి పవన్ కళ్యాణ్ గారు పంపారని చెప్పేసి వెళ్ళి పరామర్శించి ఆ బాధిత కుటుంబాలకు చెక్కును కూడా అందజేశారు. ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు, దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారు అయితే వెంటనే రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్లో ఒక విషయం చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే సినిమాని సినిమాగానే చూడండి, అంతేగాని మమ్మల్ని ఆరాధించి దైవంలాగా పూజించాల్సినంత అవసరం లేదని, మీ ప్రాణాల రిస్క్లో పెట్టుకుని మీరు ఇంత చూడాల్సిన అవసరం కూడా లేదని ఆయనైతే చెప్పారు. మీరు అంత దూరంగా ఉండి చూస్తేనే మీకు మంచిది, మాకు మంచిది, అంతేగాని తొక్కిసలాట్లకి గురయ్యి లేదా ఇలా రోడ్డు ప్రమాదాలకి పాల్గొవాల్సిన అవసరం అయితే లేదని, సినిమాని మాత్రం మరీ అంత ఆరాధించాల్సిన అవసరం లేదని ఆయనైతే ఆ ఈవెంట్లో చెప్పారు. విషయం తెలిసిన వెంటనే వీళ్ళు రెస్పాండ్ అవ్వడం ఒక మంచి పరిణామంగా మనం అయితే తీసుకోవచ్చు. ఏ హీరో అభిమానులకైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, హీరోలు ఎప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, అభిమానం ముసుగులో మన ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సినంత అవసరం అయితే లేదు. కొంచెం ముందు చూస్తాం, కొంచెం లేట్గా చూస్తాం సినిమా, లేదంటే హీరోలని చూడకపోయినా మనకు వచ్చే నష్టమేం లేదు. కానీ మనల్ని అమితంగా ప్రేమించే మన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించి ఇప్పుడైనా కొంచెం జాగ్రత్త ఉంటారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.